రాయచోటి టు కదిరి వెళ్ళే దారిలో అందాలు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. ఇక్కడ వరి పంట చూడండి ఎంత పచ్చగా కనపడుతూ ఉందో. ఆ క్లైమేట్కి దానికి ఆ వరి పంట చూస్తూ ఉంటే రైతులు ఎంత కష్టపడి పనిచేస్తూ ఉంటారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వరి పంట తీసి వరి నాటి తర్వాత చేసిన ధాన్యాలే మనము ఈరోజు అన్నంగా భావించి 3 పూటలా తింటూ ఉన్నాము అంటే కష్టం రైతుది ఎంత ఉందో ఆలోచించండి మీరందరూ కూడా. మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించండి. ఇక్కడ కొండలు చూడండి ఎంత చెట్లు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో. చెట్లని, కొండలని మనం చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటివి బాగా కనబడుతూ ఉంటాయి. దారి చూడండి ఎంత ఇటువైపు పోళ్ళు అటువైపు పోళ్ళు మధ్యలో దారి ఎంత ప్రశాంతంగా కనబడుతూ ఉందో ఇక్కడ వాతావరణం. ఇలా వెళ్తూ ఉంటే చాలామంది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది బయటకు వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది మనం చూసుకుంటే కదిరికి వెళ్ళే దారి. రాయచోటి నుంచి గాలివీడు దాటిన తర్వాత వెలుగులు దాటిన తర్వాత అక్కడ నుంచి మొదలయ్యే దారి. చాలా దారిలో చాలా గతంలో దగ్గర ఇక్కడ ఒరిజినల్గా ఉండిందో రోడ్డు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే కాళ్ళ పెంటగానే ఉన్న తర్వాత వచ్చిన. ఎందుకని అంటే కొన్ని ఏళ్ళ తరబడి కూడా ఆ మట్టి రోడ్లో ప్రయాణించి దాటిన తర్వాత చూసుకుంటే మన కళ్ళ ముందర రాయచోటి గాలివీడు బస్సు వెళ్తూ ఉంది. అది కొంత వేగంగా వెళ్తూ ఉంది కాబట్టి మనం దాన్ని పక్కకు వెనక్కి వెళ్ళి మిగతాది చూపించగలగడానికి నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ వరి పంటతో పాటు శనగ పంట కూడా వేస్తూ ఉన్నారు. నీళ్ళైతే కొద్దిగా తక్కువనే ఉన్నాయి. బోర్లు లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల వాగుల వర్షంలో వర్షాకాలం పడితే బాగా సాగులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏమైనా వర్షం చాలా తక్కువగా పడుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఏ పంటలు రావాలన్నా ఏమి చేయాలన్నా కూడా వర్షం లేదే రైతు ఏమి చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు అత్యంత అవసరమైన వర్షాకాలం ఇది. అయినా కూడా వర్షం పడడం లేదు. ఇప్పుడు మౌనంగానే ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా వర్షం రావాలని దేవునితో ప్రార్థించండి. రైతులు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా 3 పూట్ల తినడానికి అవకాశం ఉంటుంది. ఈ కొండలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకని అంటే కొండల్ని ఇంతవరకు ఉంచారు మన పెద్దలు, మన పూర్వీకులు. అంటే అది మనకిచ్చిన ఆస్తులే. కొండల్లో నివసిస్తున్నటువంటి ప్రాణులు, జీవులు, అలాగే ఆ వాతావరణం, ఆ చెట్లు, ఆ ఆక్సిజన్ ఇవన్నీ మనకు దేవుడిచ్చిన వరం కదా. చుట్టూరు కొండలు మధ్యలో వెళ్తూ ఉంటే ఆ క్లైమేట్కి దానికి చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇలా జర్నీ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జర్నీ చేసేటప్పుడు కూడా కొంతమంది అలసిపోతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే పైన ఏదో ఒక గుడి ఉంది. ఈ పక్కన మళ్ళీ దారి ఉంది. ఆ దారి పొడుగున చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చెట్లను పెంచే వాడు భగవంతుడు. మనం కూడా అప్పుడప్పుడు మంచి పనులు చేసి అక్కడో చెట్టు నాటితే మన బిడ్డలకు మనకు ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒక తాత వస్తున్నాడు ఎద్దులు పట్టుకొని. ఇలాంటి ఎద్దులు పట్టుకొని వచ్చిన కాలాలు మా చిన్నప్పుడే చూసాం మేము. ఇప్పుడైతే చూడడానికి కరువు వచ్చింది.
ఎందుకని అంటే రైతులు తగ్గిపోతున్నారు. ఎవరు కూడా రైతులు వ్యవసాయం చేసేదానికి ముందుకు రావడం లేదు. ఎందుకని అంటే వాళ్ళకు గిట్టుబాటు ధర రావడం లేదు. కాబట్టి ఆ గిట్టుబాటు ధర ప్రభుత్వాలు కల్పించి రైతులకు అండగా దండగా నిలవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మనం దగ్గర కథలకి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తాను, చూడండి.